హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యుస్పార్క్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథ్స్లో ఎక్సర్సైజ్ 1.4లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. వాడిచ్చిన ఈ వాల్యూ అనేది ఇర్రేషనల్ నెంబర్గా మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే లెట్ వి అజ్యూమ్ √3 + √5 ఈజ్ రేషనల్ నెంబర్గా అజ్యూమ్ చేయాలి. లెట్ we assume √3 + √5 is rational number. Example, √3 + √5 is equals to మనం p/q కి ఈక్వల్ చేసుకోవాలి. వేర్ ఇది ఒక కండిషన్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. వేర్ P and Q are integers and Q not equals to 0. అంటే ఇది p/qకి ఈక్వల్ చేసుకొని ఇక్కడ p, q వాల్యూస్ అవి ఇంటీజర్స్లోనే ఉండాలి అండ్ q అనేది నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఈ వాల్యూకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ both sides. స్క్వేర్ చేస్తే ఏమవుద్ది, √3 + √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు p/q హోల్ స్క్వేర్. ఇది ఏ ఫామ్లో ఉంది, a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే ఇక్కడ రాసిన చూడండి ఫార్ములా, a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a² + b² + 2ab. ఇక్కడ దీన్ని ఏగా అజ్యూమ్ చేసుకుంటాం, దీన్ని బీగా అజ్యూమ్ చేసుకుంటాం. a² అంటే ఏంటి, √3 హోల్ స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే ఏంటి, ఇక్కడ b వాల్యూ ఎంత, √5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే ఏంటి, ఇక్కడ √3 ఇంటూ b అంటే ఏంటి, √5 ఈజ్ ఈక్వల్స్ టు దీని స్క్వేర్ సపరేట్గా రాసుకోవాలి. అంటే p²/q². ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది, √² క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి 3 + 5 మిగులుతుంది ప్లస్ 2 ఇంటూ √3 ఇంటూ √5 3 ఎంత, 15 √15 ఈజ్ ఈక్వల్స్ టు p²/q². 3 + 5 ఎంత అవుద్ది, 8 + 2 √15 ఈజ్ ఈక్వల్స్ టు p²/q². ఈ 8ని ఇటు సైడ్ పంపించేస్తాం. ఇక్కడ ప్లస్లో ఉన్నది కాస్త వెళ్తే ఏమవుద్ది, మైనస్లోకి అవుద్ది. 2 √15 ఈజ్ ఈక్వల్స్ టు p²/q² - 8. దీన్ని ఎల్సిఎం చేద్దాం. q² p² ఈ ఎల్సిఎం వచ్చు కదా, ఇక్కడ q² 1కి ఎల్సిఎం ఏంటి, q² రాసుకుంటాం. ఇక్కడ q²ని ఎంతతో మల్టిప్లై చేస్తే q² అవుద్ది, 1 ఇంటూ పైన టర్మ్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి -1ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు q² అవుద్ది, q²తో మల్టిప్లై చేయాలి ఇంటూ 8. అది ఎలా రాసుకోవచ్చు, p² - 8q²/q². ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నట్టు ఇటు సైడ్కి వచ్చేస్తే ఏమవుద్ది, మల్టిప్లికేషన్లో ఇటు సైడ్కి వస్తే డివిజన్ అవుతుంది. అప్పుడు p² - 8q²/2q². ఇక్కడ సిన్స్ ఈ p8 2q అనేవి రేషనల్ నెంబర్స్, ఈ √15 వాల్యూ అనేది ఇర్రేషనల్ నెంబర్. సో ఇక్కడ రాసుకోవాలి పక్కన, సిన్స్ p, q, 2 and 8 ఆర్ రేషనల్ నంబర్స్. నేను షార్ట్ ఫామ్లో రాస్తాను, మీరు ఇలా రాయద్దు. ఇక్కడ LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్.
సో ఈ లాస్ట్కి ఏం రాస్తాం ఇక్కడ √3 ప్లస్ √5 ఈజ్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన క్వశ్చన్ని రేషనల్ నెంబర్ అనుకుంటాం, తర్వాత దాన్ని p/qకి ఈక్వల్ చేస్తాం, తర్వాత ఈ వాల్యూని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. స్క్వేరింగ్ చేసి ఇది ఏ ఫామ్లో ఉంది, a+b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో a² + b² + 2ab ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వీటిని సాల్వ్ చేస్తే ఆన్సర్ ఇలా వస్తుంది. ఇక్కడ లాస్ట్కి ఏం రాయాలి, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, ఎందుకంటే ఇవన్నీ రేషనల్ నెంబర్స్, √15 వాల్యూ అనేది ఇర్రేషనల్ నెంబర్. అంతే, ప్రాబ్లం అయిపోయింది.